ప్రతిష్ట దిగజారుతుంది, ఇక్కడున్న ఇమేజ్ పోతా ఉంది. ఏం చేస్తున్నాను వెనక్కి చూస్తే ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా గట్టిగా పనిచేద్దాం. షేర్లింగంపల్లిలో మరొక్కసారి మన జెండా ఎగిరేయడానికి ఎంత సపోర్ట్ కావాలని మేమందరం మీతో ఉంటామని మరొకసారి మీకు అందరు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు మన పార్టీ వర్గ కేటీ రామారావు గారిని మాట్లాడవలసిన. జై తెలంగాణ, అన్ని పిడికులు లేవాల. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, నీకు దండం పెడుతున్నావు జరా. ఆయన గొంతు నా మైక్ కంటే గట్టి, అరే ఆగురు పోయి గొంతు మైక్ కంటే గట్టిగా ఉంది, జర లొల్లి పెట్టకు. మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు, ఇప్పటిదాకా మీ అందరికీ భరోసానిస్తూ బలాన్నిస్తూ నేనున్నా మీకోసం. ఇందిరారెడ్డి గారి మీద ఎంత ప్రేమైతే ఆల్విన్ కాలనీలో ఉండేదో, రేపటి రోజున మీకు ఆల్విన్ కాలనీ కాదు శేర్లింగంపల్లిలో ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చిన మా అక్క శ్రీమతి సబితా ఇందిరారెడ్డి గారు. గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు, మీ నియోజకవర్గంలోనే నివాసం ఉండే అన్న, మీకు సుపరిచితుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు. గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు, ఈరోజు ఈ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అన్న మనం శేర్లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుకట్పల్లి అనే దానికంటే శేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, మరొక మీ నియోజకవర్గ స్థిర నివాసం ఆయన కూడా అక్కడే, ఎవరు మన జూబ్లీ శాసనసభ్యుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు, సోదరులు మా తమ్ముడు పట్లోల్ల కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, సోదరిమణి మన కార్పొరేటర్ భారతీనగర్ మా చెల్లె శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా రోజా రాలేదు బట్ వివేకానంద నగర్ కార్పొరేటర్ గారు మరి శ్రీమతి రోజా గారు, అదేవిధంగా రంగారావు గారు, అదేవిధంగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గారు సోదరులు కొమిరిశెట్టి సాయిబాబా గారు, గౌరవనీయులు కుకట్పల్లి కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణరావు గారు, అన్నగారు తెలంగాణ ఉద్యమం నుంచి శేర్లింగంపల్లిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న అన్న పురుషోత్తం యాదవ్ గారు, అదేవిధంగా తమ్ముడు రవి గారు, అదేవిధంగా రాగురు మీరు నా చెవులలో పెట్టుకు రాగురు, తర్వాత తమ్ముడు రవి యాదవ్ గారు, వాళ్ళ హరీష్ గారు, కిరణ్ యాదవ్ గారు, ఇంకా చాలామంది జమీర్ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. పాతకాలంలో ఒక సామెత ఉండేది, చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయని. కానీ మరి ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో లేము. మొన్ననే మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు. కానీ మరి ఈరోజు 150 మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది దాదాపు 1000 మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా శేర్లింగంపల్లి ఉద్యమ స్ఫూర్తికి పేరున అంటే మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి, ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాట నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగరా